రాజధాని రాజ్యసభ అని చెప్పి ఆంధ్రజ్యోతి హెడ్డింగ్. అమరావతి చట్టబద్ధతకు రాజ్యసభలోనూ ఆమోదం, రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలంట. తెలుగుదేశం వాళ్ళు తప్ప ఎవరు సంబరాలు చేసుకోవాలి, అది కూడా ఆ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం వాళ్ళు తప్ప ఎవరు సంబరాలు చేసుకోవాలా. అన్స్టాపబుల్ అమరావతి అఖండ దీప్తి అని చెప్పి హెడ్డింగులు పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదో మాటలు మార్చారంట. ఓసరవెల్లి అని రాశాడు వార్తలు. ఎవడు ఓసరవెల్లి? చంద్రబాబు నాయుడిని మించిన ఓసరవెల్లి ఈ భూప్రపంచంలో ఎవరు ఉన్నారు? ఓసరవెల్లి కానీ మాటలు వస్తే చంద్రబాబు నాయుడు గారు మీకంటే అదే నాకంటే మీరే చాలా బెటరు అని చెప్పి ఓసరవెల్లి సిగ్గుపడేది చెప్పి. మరి రాజధాని మీద మాటలు మార్చింది ఎవరు? అసలు రాజధానిగా ఫస్ట్ విజయవాడని అనౌన్స్ చేసి హైదరాబాద్ అసెంబ్లీలో, మీరు ఆ రోజు హైదరాబాద్లో ఉన్నాం మనం, ఇంకా ఏదైతే ఇక్కడ కరకట్ట కొంపకు రాలేదు ఇంకా చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మీరు అనౌన్స్ చేసింది ఎక్కడ? అనౌన్స్ చేసింది విజయవాడ కేంద్రంగా రాజధాని. దాని తర్వాత 29 గ్రామాలకు ఎలా వెళ్ళిపోయింది? మీరేం చెప్పారు? ఇది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నారు. 54,000 ఎకరాలు ఇక్కడ భూములు అందుకని తీసుకుంటున్నాం, వీటిని అమ్మి రాజధాని కడతామన్నారు. ఇప్పుడేమంటున్నారు? అప్పులు చేసి రాజధాని కడతాము, దాని తర్వాత దీన్ని అమ్ముతాం అంటున్నారు. మొన్నటిదాకా 54,000 ఎకరాలు ఇది అంతర్జాతీయ స్థాయి నగరం అన్నారు. ఇప్పుడు 54,000 ఎకరాలే ఉంటే ఇది మున్సిపాలిటీగా కూడా పనికి రాకుండా పోద్ది, ఇంకో 175,000 ఎకరాలు తీసుకోవాలంటున్నారు. ఎవరు ఓసరలాగా మాటలు మార్చింది? రాజధానిలో అంతమంది గుంటూరు విజయవాడ కలుపుతాం అన్నారు. ఇప్పుడు లేకుండా ఎవరైతే నాటకాలు ఆడుతుంది ఎవరు? ఓసరవెల్లాగా రంగులు మారుస్తుంది ఎవరు? ఈయన ఒకడు డిప్యూటీ సీఎం 3, ఇక అజేయం అంట. ఏం అజేయం? నీ డబ్బులు అజేయంగా వస్తున్నాయి నీకు. ఇంతకు నువ్వు ఏడున్నావు? మరి లోకేష్ ఏమో ఢిల్లీ పోయాడు. అసలు నిన్ను ఓన్లీ డబ్బులు ఇచ్చి నెల నెల కూర్చోబెడుతున్నారు ఆడ. నువ్వు ఒక డమ్మీ డిప్యూటీ సీఎం. నీ గురించి డిస్కషన్ వేస్ట్. 2 అమరావతిపై జగన్ విద్వేషానికి పరాకాష్ట మా విగన్ అంట అని. మా విగనం అనేది పరాకాష్ట. ఏం పరాకాష్ట? పేరు నచ్చకపోవచ్చు మీకు, పేరు మార్చుకోండి. ఇప్పుడు మీ పేరు మాకు నచ్చిందా? మా రాష్ట్రం మీరు మాకు నచ్చారా? రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆడవట్లా మీరు? మా విగన్ అనేది పరాకాష్ట. ఏం పరాకాష్ట? మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరపాలక సంస్థలు, కార్పొరేషన్లు, వీటితో పాటు తాడేపల్లి, మంగళగిరి ఇంకో కార్పొరేషను. అంటే రాజధానిలా జగన్ గారు ప్రపోజల్ చేసినటువంటి రాజధాని ఏదైతే ఉందో దాంట్లో 4 కార్పొరేషన్లు వస్తాయి, 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఇంకొక ఎయిమ్స్, అదేవిధంగా గుంటూరు రైల్వే జంక్షను, విజయవాడ రైల్వే జంక్షను, నేషనల్ హైవేలు, ఏదైతే సముద్రము, కృష్ణానది, ఏదైతే పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇవన్నీ రాజధానిలో వస్తాయి. ఆసియాలోని అతిపెద్ద మార్కెట్ యార్డు. సో ఏదైతే వాణిజ్య కేంద్రాలుగా, వ్యాపార కేంద్రాలుగా గుంటూరు, విజయవాడ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ రాజధానిలో ఉంటే దాని పేరు మా విగన్ అని పెడితే దాని మీద ట్రోల్ చేస్తారా? నేను ట్రోల్ చేసేటటువంటి ఆ పనికి మాలిన సన్నాసుల్ని, ఆ యదవలకి చెప్తా ఉన్నా, ఎవడైతే ట్రోల్ చేస్తున్నారో మా విగన్ అనేది పేరు పెడితే అక్కడ మా, ఇక్కడ వి, ఆ గన్ను అంటారా, ఇక్కడ నుంచి అది తీసుకురండి, ఇక్కడ నుంచి ఇది తీసుకురండి అని చెప్పి లంభాషలో సంభాషలో మాట్లాడేటటువంటి ఆ కడుపుకి అన్నం తినకుండా, ఎవడైతే కడుపుకి అన్నం తినకుండా అశుద్ధం తిని ఏదైతే ట్రోల్ చేస్తున్నారో ఆ యదవలు ఒక్కొక్కరికి చెప్తా ఉన్నా, మీరు నిజంగా మగాళ్ళ పుట్టుంటే మరి చంద్రబాబు నాయుడిని సిబిఎన్ అని పిలవమాకండి. మీరు నిజంగా మగ పుట్టుంటే నందమూరి బాలకృష్ణ ఎన్బీకే అని పిలవమాకండి. మీరు నిజంగా మగ పుట్టుంటే మీరు ఏదైతే నందమూరి తారక రామారావు గారిని ఎన్టీఆర్ అని పిలవమాకండి. నరేంద్ర మోడీ గారిని నమో అని పిలవమాకండి. ఎవడైతే ట్రోల్స్ చేస్తున్నారో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని మా విగన్ అని జగన్ గారు అంటే ట్రోల్ చేసేటటువంటి ఆ యదవులకి చెప్తా ఉన్నా, ఆ సన్నాసులకి, ఆ తెలుగుదేశం పార్టీ అనే పిలవండి, టీడీపీ అని మాట్లాడమాకండి. టీడీపీ అని మాట్లాడేటప్పుడు మీరు మగాళ్ళు కాదు కదా, ఇంకా డాష్ అయిపోతారు. సిగ్గుండాలి ట్రోల్ చేసే వాళ్ళని. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు. వయసు పెరిగింది, కనీస జ్ఞానం పెరగల, ప్రతిరోజు అబద్ధాలతో. మా విగన్ వినాశనమా? ఎందుకు వినాశనం? నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అటు కుదరదు కాబట్టి, లక్షల కోట్ల అప్పులు తీసుకోవడానికి దోచుకోవడానికి కుదరదు కాబట్టి అది విధ్వంసమా? సో మా విగన్ అనేటటువంటిది ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ రాజధానిగా ఈ 3 కానీ అయితే, ఈ 3 కలిపినటువంటి రాజధాని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రోత్ కారిడార్ అవుతుంది. పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రైల్వే స్టేషను, రైల్వే జంక్షన్లు ఆల్రెడీ ఉన్నాయి. ఎక్కడ మనం ఈరోజు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి, జనాభా ఉన్నారు, మరీ ముఖ్యంగా 40-50 లక్షల మంది. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. రాజధాని అంటే 4 బిల్డింగులు కాదోయ్, రాజధాని అంటే ప్రజలు.
అమరావతి మీరు ప్రజా రాజధాని అంటున్నారు కదా, అక్కడ ప్రజలు లేరు. జగన్ గారు అక్కడి నుంచి అక్కడ ప్రజలను తీసుకొని వద్దామన్నా మీరు రానిలేదు. 50,000 మందికి ఇళ్ల పట్టాలు రద్దు చేశారు మీరు. కానీ ఇది ప్రజా రాజధాని, ప్రజలతో కూడిన రాజధాని, ఆల్రెడీ 40 లక్షల పాపులేషన్తో కూడిన రాజధాని ఇది అవుతుంది. సో ఎవడైతే కుహానా మేధావులు విమర్శిస్తే విమర్శించుకోండి, అది మీ మీ సిగ్గులేనితనానికి మీ అదవతనానికి వదిలేస్తున్నాం అనేది స్పష్టం.